నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం మా పద్మావతి. గురువు గారు, బ్రహ్మముహూర్తం, అసలు ఈ బ్రహ్మముహూర్తం అంటే అర్థం ఏంటి? బ్రహ్మముహూర్తానికి లెగవాలి, స్నానం చెయ్యాలి, అది ఎంత కష్టమైనా సరే దాన్ని ఆచరించాలి అని ఎందుకు పెట్టారు గురువులు? రెండో వచ్చేసి, ఈ మధ్య కాలంలో నేను ఇది ఎక్కువగా వింటున్నానండి. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినప్పటికీ కూడా కొంతమంది అడుగుతున్నారు, బ్రహ్మముహూర్తంలో లెగిస్తేనే పనులు అవుతాయా లేకుంటే కావా, ఎందుకని బ్రహ్మముహూర్తమే అని అనేసి చెప్తున్నారని అంటున్నారు. అసలు దీనిపై మీ ఒపీనియన్ ఏంటంటే బ్రహ్మముహూర్తానికి ఉన్న విశిష్టత ఏంటి గురువు గారు? బ్రహ్మము అంటే పెద్దదే అని అర్థం. పెద్దది అంటే పొడుగ్గా పెద్దోళ్ళని కాదు, వయసులో ముసలోళ్ళని కాదు, శ్రేష్టమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి సమయము, శక్తి, ఇవన్నీ కలిగి ఉన్నది బ్రహ్మము అంటాం. ముహూర్తాలలోకెల్లా శ్రేష్టమైనటువంటిది, అత్యంత శక్తివంతమైనది, అత్యంత బలమైనది, ఎక్కువ ఫలాలను ఇచ్చేటటువంటి ముహూర్తము అని అంటాం. అదే బ్రహ్మ ముహూర్తం. అది తెల్లవారుజామున మనకి 3 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ తెల్లవారుజామున 3 గంటలకి ఏమండి నేను లేవలేనండి అంటే కుదరదు. నీకు పెళ్లి కావాలా, పెళ్లి చేసుకుంటున్నావా, లేదా సంతానం కావాలంటే పెళ్లి చేసుకుంటున్నారు అంతే. ఏమంటే నేను పిల్లాన్ని పెంచాలండి, పోషించాలండి, నేను కష్టపడాలని కుదరవు. అవన్నీ తెల్లవారుజామున గురువులు చెప్పారంటే తెల్లవారుజామున 3 గంటలకు లేవాల్సిందే. దేవతలు ముందు దేవతల కంటే గొప్పవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే ఋషులు, వాళ్ళే గురువులు. వాళ్ళు తెల్లవారుజామున 3 గంటలకు లేస్తారు. 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో వాళ్ళ స్నానాలు పూర్తి చేసేస్తారు. అందుకే దీన్ని ఋషి స్నానము అంటారు. 4 గంటల బ్యాచ్, నెక్స్ట్ దేవతల బ్యాచ్ 4 నుంచి 5 గంటలకు చేస్తారు. అప్పుడు దేవతల స్నానం పూర్తయిపోద్ది. మానవులకి నిర్దేశించారు సమయం 5 గంటల నుంచి 6 మధ్యలో చేసేయాలని. వీళ్ళు ఆ టైంలో పూర్తి చేసేయాలి. రాక్షస స్నానము, రాక్షసులు 6 నుంచి 7 గంటల లోపల పూర్తి చేసేయాలి. అప్పుడు రాక్షస స్నానం అన్నారు. 7 గంటలు అయిపోయిన తర్వాత ఇంకా ఎవడైనా స్నానం చేసాడు అనుకో, వాడు రాక్షసుడి కంటే హీనాతి హీనమైనటువంటి వాళ్ళు చేసే స్నానం కింద పరిగణించబడుతోంది శాస్త్రం. ఈ శాస్త్రం చెప్పే విషయాలు మన సొంత కవిత్వాలు కాదు. అలాగే ఎందువల్లండి బ్రహ్మముహూర్తంలోనే పూజ ఎందుకు చేయాలండి అని అంటే, అక్కడ బ్రహ్మ ముహూర్తంలో ఋషులు ఏం చేశారు? ఇక్కడ తెల్లవారుజామున లేచిపోయారు కదా, టకా స్నానాలు చేశారు కదా. స్నానాలు చేసేసి సూర్యుడికి అర్ఘ్యాలు వదలడం తర్వాత వీళ్ళు చేసినటువంటి గురువు అంటే అర్థం ఏంటి? కామెంట్స్ పెట్టేస్తూ ఉంటారు. ఏమండి ఇలా చెప్పారు, నా జీవితం మారలేదు ఇలా, అంతేగాని గురువు ఏంటో తెలియదు. గురువు అంటే ఒరే బడవల్లరా, మీరందరూ బాగుపడాలరా, మీరంతా మీ పిల్లలు మిమ్మల్ని వదిలేయకూడదురా అని వాళ్ళ లోక కళ్యాణం కోసం వాళ్ళ చేసిన ఆ పూజ, ఇన్ని జన్మలు ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన పూజని ఏ రోజుకి ఆ రోజు వదిలేస్తారు వాళ్ళు, భక్తుల కోసం, మనుషుల కోసం. మరి నిన్న చేసిన పూజ పాపం ఈ రోజు చేసిన పూజ ఋషులు ఉంచుకోరమ్మా, తెల్లవారుజామున 3 గంటలకి అలా వదిలేస్తారు. ఇది లోక కళ్యాణం కోసం నేను వదిలేస్తున్నాను అంటే మన అందరి కోసం అని అర్థం. అలా ఏ రోజుకి ఆ రోజు వదిలేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న శక్తి పాపం 0 అనమాట. అది గురువు అంటే అర్థం ఏంటి? త్యాగమూర్తి అని అర్థం. కాబట్టి ఈ ఋషులందరూ కూడా తెల్లవారుజామున 3 గంటలకు లేచి ఋషి మండలం అని ఉంటుంది, అక్కడి నుంచి అలా వదిలేస్తూ ఉంటారు. వదిలేసినప్పుడు మనం గుర్ర పెట్టి పడుకుంటున్నాం అనుకో, ఇది మిస్ అయిపోద్ది. ఎలాగా? ఇప్పుడు టీవీ దూరదర్శన్ ఉందనుకో, అక్కడ ఢిల్లీలో ఉంది, వాడు వదులుతున్నాడు, ఛానల్ ఓపెన్ చేశాడు, ప్రసారం చేస్తున్నాడు, శాటిలైట్ ప్రసారం చేస్తున్నాడు. ప్రసారం చేసినప్పుడు టీవీ రిలీజ్ చేసినప్పుడు ఇక్కడ మనం కూడా టీవీ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఛానల్ ఢిల్లీ ఛానల్ దూరదర్శన్ పెట్టుకుని ఉండాలి. అప్పుడు వాడు రిలీజ్ చేసినప్పుడు మనం ఇది రిసీవ్ చేసుకుంటుంది, మనకు ప్రోగ్రాం కనబడద్ది. మనం అక్కడ రిలీజింగ్ లేదనుకో, ఇక్కడ మనం ఆన్ చేసి పెట్టుకున్నా లాభం లేదు. వాళ్ళు రిలీజ్ చేస్తున్నారనుకో, ఇక్కడ నువ్వు టీవీ కట్టేసి పడుకున్నావు అనుకో, గుర్ర పెట్టి ప్రయోజనం లేదు. అంటే అర్థం ఏమిటంటే, ఋషులు ఇలా వదులుతున్నప్పుడు మనం కూడా రెడీగా స్నానం చేసేసి ఇలాగా రెడీగా చేతులు పట్టుకోవాలి. అలా పట్టుకుంటే ఏమవుతుంది? వాళ్ళ ప్రసరించినటువంటి శక్తి మన బాడీలోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం నెగిటివ్ ఎనర్జీ, ప్రపంచంలో 2 ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, సకారాత్మక శక్తి, నకారాత్మక శక్తి. కష్టాలు గిష్టాలు ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా అన్నీ పోతాయి అన్నమాట. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, మొత్తం అన్ని ప్రేత కళలు, భూత కళలు అన్నీ పోతాయి, చక్కగా మనిషి బాగుపడతాడు. కాబట్టి ఇక్కడ నాది ఇంకొక సందేశం ఉందండి. ఇంతవరకు మనకి ఉదయాన్నే లేవడం వల్ల బ్రహ్మముహూర్తంలో మరి ముఖ్యంగా మనం చేయాల్సిన పనుల వల్ల ఎటువంటి మార్పులు వస్తాయో చెప్పారు. కానీ శారీరకంగా మనం ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలోనే లెగడం ద్వారా మన శరీరంతో పాటు మన బుద్ధి వికాసాలు ఎటువంటి మార్పులు వస్తాయి? ఎందుకని ఇలా చేయడం ద్వారా మంచిది అంటారు? చెప్తారు. మనకి 6 చక్రాలు ఉన్నాయి, షట్ చక్రాలు అంటాం. మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు 7 చక్రాలు వేసుకో, ఆజ్ఞా చక్రం అన్ని.
తెల్లవారుజామున పద్మిని జాతి స్త్రీలు ఏం చేస్తారంటే తెల్లవారుజామున వాళ్ళకి ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుద్ది. అందువల్లనే పద్మిని జాతి స్త్రీలు వీళ్ళంతా కూడా తెల్లవారుజామున వాళ్ళు పురుష సంగమాన్ని కోరుకుంటారు. అంటే ఆ జాతి లక్షణం అది. కానీ వాళ్ళ గంధర్వులు, కిన్నెర్లు, కింపురుషులు, మానవుల్లో కూడా ఈ యొక్క జాతి ఉంటుంది. మూలాధార చక్రం విచ్ఛేదనం అయితే సంగమాన్ని కోరుకుంటారు. ఆజ్ఞాచక్రం విచ్ఛేదనం అయితే మనకి ఈ ఏమవుతుంది, కొత్త కొత్త ఐడియాలు పుడతాయి అన్నమాట. ఓం సర్వచైతన్య రూపాం తాం ఆధ్యాం విద్యాం చదిమహి బుద్ధిం యోన ప్రచోదయాత్. నా బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక. సకల ఆది విద్యలు, కాది విద్యలు, ఏ విద్యలు అయితే ఉన్నాయో, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఏ శక్తి అయితే పరిపాలిస్తుందో, సృష్టిస్తుందో, పాలిస్తుందో నా బుద్ధులను సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక అని గాయత్రి మంత్రం. ఇందాక నేను చెప్పినటువంటి దేవీ భాగవతంలో మొదటి శ్లోకం కూడా అయ్యే చెప్తున్నాయి. కాబట్టి ఆజ్ఞాచక్రం తెల్లవారుజామున లేచేటటువంటి వాళ్ళకి, బ్రహ్మముహూర్తంలో లేచినటువంటి వాళ్ళకి కొత్త కొత్త ఐడియాలు వస్తాయి. కాబట్టి కర్మ నుంచి ఎలా తప్పించుకోవచ్చు, కర్మని ఎలాగ అణిచేయచ్చు, కర్మని తొక్కేయచ్చు, మనం మంచిగా మనం నెగిటివ్ ఎనర్జీ పోగొట్టేసుకొని దరిద్ర బాధలు పడుతున్న మనం కోటీశ్వరులుగా ఎలా మారిపోవచ్చు. అసలు చదువు రావట్లేదురా అనే వాళ్ళని తెల్లవారుజామున లేవమని ఎందుకు మాస్టర్లు చెప్తారు? వీళ్ళు వింటే కదా. రాత్రి ఎంత కష్టపడినా, నా స్వయం అనుభవం చెప్తున్నాను, నేను రాత్రి 12 గంటల దాకా లెక్కలు నేను చేస్తే ఒక లెక్క వచ్చేది కాదు మ్యాథమెటిక్స్లో. తెల్లవారుజామున లేచి అదే స్టెప్స్ వేసేవాడిని, కానీ వచ్చేసేది ఆన్సర్. ఏమిట్రా ఎలా వచ్చేసింది, రాత్రి ఇంతే ఇయే స్టెప్స్ ఇలాగే రూట్లో వెళ్ళానంటే అప్పుడు కొత్త రకం ఐడియా వస్తుంది. అది మనకు కనబడదనమాట. కాబట్టి ఈ జీవితంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, భార్యని భర్త ఎలా హ్యాండిల్ చేసుకోవాలా, అలాగే అది కూడా సమస్య. ఎలాగైతే పిల్లలు వృద్ధిలోకి రావాలా, మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలా, పెళ్ళాన్ని తల్లిని ఎలా ఇద్దరిని మ్యానిపులేట్ చేసుకోవాలా, ఎలా నొప్పించకుండా ఎలా కాపరాలు చేసుకోవాలా, ఇవన్నీ ఇయ్యే కదమ్మా మనిషికి ఉన్న సమస్యలు. ఏంటి, తినడము, పెళ్ళాలని తల్లిని చూసుకోవడము, ఉద్యోగాలు ఇప్పించడం, కొడుకు పెళ్ళి, ఈ పెళ్ళి, ఆ పెళ్ళి, ఇంతే తప్ప దేవుడి కోసం ఎవడన్నా ఆలోచిస్తాడా? మనం ఆత్మ కోసం వచ్చాం, మన ఆత్మ ఉద్ధరణ చేసుకోవాలని ఎవడో ఆలోచిస్తాడు. కాబట్టి ఇవన్నీ తీరిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను ఇంకొక సమస్య చెప్తా, నువ్వు అడిగినట్టు. ఏమండి తెల్లవారుజామున 3 గంటలకు లేస్తేనే అవుతుందా అండి, మామూలు మిగతా అప్పుడు లేచి చేస్తే అవ్వదా అండి అని అడిగేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చేస్తేనే అవుతుంది నాయన. కారణం ఏమిటంటే ఇప్పుడు బ్రతుకుతున్నటువంటి ఈ యొక్క జీవన విధానంలో ఎలా ఉందమ్మా, ఇందాక నువ్వు చెప్పినట్టుగా తెల్లవారుజాము 7 గంటలకు టైం టేబుల్ వేసుకుంటున్నారు. పాపం రాత్రంతా వాళ్ళ బాధ్యతలు, ఉద్యోగాలు, డ్యూటీలు చేసుకుని 7 గంటలకు లేవడం, 6:30కు లేవడం, ఏదో ఒకటి చేస్తున్నారు. చేసేసి ఈ టైం నుంచి ఈ టైంకి కూరగాయలు తేవాలా, టీ కాసుకోవాలా, అన్నం వండుకోవాలా, ఏదో టైం టేబుల్ వేసుకుంటున్నారు. 3 పిల్లలు, 2 ఉద్యోగాలు కాబట్టి. ఈ బస్సుల్లో వెళ్ళాలా డ్యూటీకి, లేదా బైక్లో వెళ్ళాలా, ట్రాఫిక్ జాములు సిటీల్లో, ఇలాగ అంతా టైం టేబుల్ అంతా వేసుకుంటారు. అరే బస్సు మిస్ అయిపోద్దాం ఇక్కడ పూజలు చేసుకుంటూ కూర్చుంటే, మనం లేకపోతే ఈ పని చేసుకుంటే ఆఫీస్కి వెళ్తుంటేనే నరాల వీక్నెస్, బాస్ తిడతాడు అక్కడ లేట్కి వెళ్తే, బీపీ లేస్తుంది మనకి. అందువల్ల ఈ టెన్షన్లో, మెంటల్ టెన్షన్లో ఆలోచించి వీడు పిచ్చోడు అయిపోయి షుగర్ వచ్చేస్తుంది, డయాబెటీస్ వచ్చేస్తుంది, లో బీపీ వచ్చేస్తుంది, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది లాస్ట్కి. కాబట్టి ఇవన్నీ లేకుండా ఋషులు ఈజీ మెథడ్స్ కనిపెట్టారు. ఎంసెట్ ఎగ్జామినేషన్ ఈజీ మెథడ్స్ అని చెప్తాం. షార్ట్ టర్మ్ కోర్స్, లాంగ్ టర్మ్ కోర్స్ అని ఎలాగైతే చెప్తామో ఆ విధంగా తెల్లవారుజామున 3 గంటలు వేస్తే కూడా లేదు, బోల్డ్ టైం ఉంటుంది పుష్కలంగా మనకి. ఆ పుష్కలమైన టైంలో ఒక 10 నిమిషాలే దేవుడికి, గంటలు చేయకూడదు. ఎందువలన పిల్లలు తిడతారనమాట. మెయిన్ గంటల దాకా నువ్వు పూజలు చేస్తూ కూర్చుంటే ఎవడ తెస్తాడు నీకు డబ్బులు, కమాన్ గో అని అంటారు పిల్లలు. అందువలన చక్కగా వాళ్ళు ప్రణాళికాబద్ధంగా తెల్లవారుజామున లేస్తే పిల్లల నుంచి తిట్లు తినకుండా, రెండవది చక్కగా మీ పనులు మీరు పూర్తయిపోతాయి. నువ్వు చెప్పినట్టుగా ఆజ్ఞాచక్రం నుంచి కొత్త కొత్త ఆలోచనలు వచ్చేస్తాయి. ఈ రకంగా మనం ఆదర్శవంతంగా పనులన్నీ చేసుకుని హ్యాపీగా ఏ బీపీలు, షుగర్లు లేకుండా ఒక 100 కాలాల పాటు, ఒక 100 సంవత్సరాలు బతికితే చాలు. మనం 100 సంవత్సరాలు దాటేసి 400 సంవత్సరాలు బతికేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మహావతార్ బాబాజీ, రజనీకాంత్ గురువు ఇప్పటికీ ఉన్నాడు ఆయన. వాళ్ళంతా మనుషులే మరి. కాబట్టి ఇలా మనం బతికేయచ్చు అనమాట చక్కగా. దానివల్ల బ్రహ్మాండంగా ఉంటుందాం ఇలా చేసుకుంటే. అందుకనే ఇలా చెప్తారు. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. అయితే బ్రహ్మ ముహూర్తానికి ఉన్న ఆ ప్రత్యేకతతో పాటుగా దాన్ని ఎందుకు పాటించాలో కూడా సైంటిఫికల్గాను, ప్రస్తుతం ఎవరికైతే ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్గా డీటెయిల్గా అడుగుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా కళ్ళ కట్టినట్టు చూపించారు ప్రతి ఒక్కటి. నిజంగా గురుగారు ధన్యవాదాలు. ధన్యవాదాలు.